మహానటి అద్భుతమైన నటన అయితే మనం ఇందులో చూడొచ్చనమాట. అలాగే పెళ్లి తప్పించుకోవడానికి ఏం చెప్పాలో తెలియక చివరికైతే మాత్రం ఇతనికి మగతనం లేదు, అందుకే నాకు పెళ్ళొద్దు అని పెళ్లి పందిరిలోనే అందరి ముందు చెప్తుందనమాట ఆ పెళ్లి కూతురైతే. మరి ఆ పెళ్లి కూతురు ఇంకెవరో కాదండి, మన కీర్తి సురేష్ గారు. మరి ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది, ఎందుకు అతని పరువు తీయాల్సి వచ్చింది, ఏంటి అసలు కథ అనేది మాత్రం తెలుసుకోవాలి కదా. సో రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీకు మాత్రం లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ మూవీ రివ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి, మిస్ అవ్వకండి. సో పదండి రివ్యూలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ రఘుతాత, యాక్టెడ్ బై మన కీర్తి సురేష్ గారు, ఇంకా చాలామంది అయితే ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మన కీర్తి సురేష్ గారు మాతృభాష ప్రేమికురాలన్నమాట. అంటే ఇప్పుడు తమిళ్ వాళ్ళది, సో అందుకని ఆ భాష అంటే ఆవిడికి వల్లమాలిన అభిమానం అనమాట. సో అందుకని ఎవరైనా కానీ వేరే భాష గురించి మాట్లాడినా, వేరే భాష నేర్చుకోవాలన్నా, కనీసం వేరే భాషలో మాట్లాడినా ఆవిడకైతే అసలు నచ్చదు. అలాగే వాళ్ళ తాతగారు ఉంటారనమాట, ఆయన పేరే రఘుతాత. సో మరి ఆయన కూడా అలాగే ఉంటాడు, ఈవిడ్ని మోటివేట్ చేయడానికి సగం కారణం ఆయనే అనమాట. అలా అయితే ఉంటారు. అలాంటి సమయంలోనే హిందీ అనేది జాతీయం చేస్తారు, అంటే మనకి నేషనల్ లాంగ్వేజ్ చేస్తారు, అలాగే నేషనలైజ్డ్ అయిపోతాయి అన్నమాట అన్ని ప్లేస్లు కూడా. సో అలాంటి టైంలో హిందీ ఇక్కడ కూడా నేర్చుకోవాలి అని చెప్తారు. సో అదైతే ఆవిడికి నచ్చదు అసలు. కావాలంటే మీరే బయటికి వెళ్ళిపోండి అని హిందీ నేర్పే పంతులనే బయటికి పంపించేలా అయితే తయారవుతారు ఆవిడ. చివరికి అతని ఉద్యోగం కూడా పోయేలా చేస్తారు. అలా జరుగుతూ ఉండగా ఆవిడ ఎవరికీ తెలియకుండా సైలెంట్గా అయితే కథలు రాస్తూ ఉంటారనమాట. అంటే రచయిత్రి అంటారు కదా, లేడీ రైటరు. సో ఆవిడైతే కథలు రాస్తూ ఉంటారు. లేడీ అని తెలియకుండా ఓన్లీ అబ్బాయి అనుకునేలా మాత్రమే రాస్తారు కథలన్నీ కూడా. కానీ ప్రతిదీ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు కదా, సో ఆవిడ దానికోసం కష్టపడుతూ ఉంటారు. అలాగే అదే ఊరిలో ఇంకొక ఆయన అయితే ఉంటాడనమాట. ఆయన ఇంకెవరో కాదండి, మనకి ఫ్యామిలీ మ్యాన్ మూవీలో సమంత గారిని పట్టుకోవడానికి తమిళ్లో మాట్లాడతారు చూసారా, చాలా సినిమాల్లో కూడా నటించారు ఆయన. సో ఆయన ఈవిడికి చాలా మంచిగా నటిస్తారనమాట. ఈవిడ ముందు ప్రతిదీ కూడా మీరు చాలా గ్రేట్ అన్నట్టు, ఆడవాళ్ళు ఇలా ఉండాలి అన్నట్టు చెప్తూ ఉంటారనమాట. కీర్తి సురేష్ గారు ఏదంటే అదే అంతే 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 అంటున్నారు, కానీ బ్యాక్ సైడ్ మాత్రం ఆయన ఆలోచించేది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. డైరీలో ఎప్పటికప్పుడు రాస్తూ ఉంటారనమాట. ఈ డైరీ అనేది ఆయన జీవితాన్ని ఒక మలుపు తిప్పేస్తుంది అనమాట. అది మాత్రం హైలైట్ అసలు అక్కడి నుంచి మాత్రం. సో అలా జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా కీర్తి సురేష్ గారు ఆయన మాటలు అవన్నీ నచ్చి పడతారు. సో పట్టం అంటే మీకు అర్థమైంది కదా, లవ్లో పడతారనమాట. సో ఇంట్లో కూడా మాట్లాడతారు, పెళ్ళికి అంతా ఒప్పుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. తర్వాత ఎవరికి తెలియకుండా ఆయన అయితే ఒక లెటర్ అయితే రాస్తాడనమాట. అంటే కంప్లైంట్ ఇస్తారు ఆవిడ మీద. ఏంటి అంటే ఆ రచనలో అవన్నీ ఈయనకి నచ్చక ఆవిడ మీదే కంప్లైంట్ ఇచ్చేలా అయితే రాస్తాడు లెటర్ని. సో అప్పుడు మాత్రం ఆవిడకి డౌట్ వస్తుంది. వెంటనే ఈయన ఎప్పుడు కూడా ఈవిని ప్రైజ్ చేస్తూ ఉంటాడు అనమాట, అంటే పొగుడుతూ ఉంటాడు. సో ఆ పొగిడిన లెటర్స్, ఈ కంప్లైంట్ లెటర్ రెండు పక్క పక్కన పెట్టుకొని అయితే చూసి ఆటోమేటిక్గా మ్యాటర్ అర్థమైపోద్ది ఆవిడికి. సో ఇంటికి వెళ్ళి చెక్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఎంకరేజ్మెంట్ కాదు కదా అసలు, కనీసం ఆవిడకి మినిమం సపోర్ట్ కూడా ఇవ్వనట్టయితే రాసుకుంటాడు అనమాట డైరీలో. ఆవిడకి ఇంక సీన్ అర్థమైపోయి ఎలాగైనా పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటారు. సో ఎలా చెడగొట్టుకోవాలి అంటే చాలా రకాల స్కెచ్లు అయితే వేస్తారు. సో ఆయనకి ఏంటంటే అక్కడి నుంచి కాకుండా, అంటే ఆ పల్లెటూరు నుంచి కాకుండా వేరే ఊరు వెళ్ళాలి అంటే అతనికి నచ్చదు. అలాగే ఆవిడ శాలరీ చాలా తక్కువ, సెంట్రల్ బ్యాంకులో అయితే పనిచేస్తూ ఉంటారు. సో ఆ సెంట్రల్ బ్యాంక్ నుంచి కోల్కతా సెంట్రల్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయితే కనుక 450 రూపాయల జీతం. అంటే ఇప్పుడు 450 కాదు, అప్పుడు 450, చాలా ఓల్డ్ కాలం అనమాట. సో అక్కడికి వెళ్తే నాకంటే ఎక్కువ సంపాదించేస్తుంది, అలాగే చాలా పేరు వచ్చేస్తుంది అని చెప్పి అయితే మొత్తానికి ఎలాగైనా ఆపాలి అని చెప్పి రకరకాల స్కెచ్లు అయితే వేస్తాడు. సో ఆవిడకి విషయం అంతా తెలుస్తుంది. మొత్తానికి అయితే మాత్రం ఆవిడ స్కెచ్లు వేసుకుంటారు. హిందీ ఎగ్జామ్ మాత్రం హైలైట్ అసలు. హిందీ ఉంటేనే ఆ ఎగ్జామ్కి అర్హులు అన్నట్టు, అంటే అదే క్వాలిఫికేషను. సో నేర్చుకుంటారు ఎలాగైనా. ఎగ్జామ్ టైంలో చేసే చీటింగ్ హైలైట్ మామూలుగా ఉండదన్నమాట. ఇన్విజిలేటర్ని పక్కదారి పట్టించి ఈవిడ ఆన్సర్ షీట్లు బయటికి కిటికీలో నుంచి ఇచ్చేస్తారు. వెళ్ళి వేరేవాడైతే నీట్గా అవన్నీ ఆన్సర్స్ రాసి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేస్తాడనమాట.
సో అలా అయితే ప్లాన్ చేస్తారు మొత్తానికి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈవిడ పెళ్లి ఘట్టం అనేది వస్తుంది. అది చాలా పెద్ద పాదఘట్టం లాగా అనమాట. సో అక్కడికి వచ్చాక మాత్రం ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అని పెళ్లి కొడుకు, ఎలాగైనా తప్పించుకోవాలి అని మన కీర్తి సురేష్ గారు. అది హైలైట్ అసలు. ఏకంగా కిడ్నాప్ చేయించేస్తుంది అనమాట పెళ్లి కొడుకుని. కిడ్నాప్ చేయించి రూమ్లో పడేస్తారు. మొత్తానికి పెళ్లి క్యాన్సిల్ అనుకునే టైంకి అతను వస్తాడు. వచ్చి ఇంకో గంటలో మంచి ముహూర్తం ఏదుందో అని చెప్పి అన్నీ సెట్ చేసుకొని మొత్తానికి అంతా చేసుకొని తాళి కట్టే టైంకి ఆవిడే వద్దంటారనమాట. కానీ ఆ సిచ్యువేషన్లో మాత్రం కీర్తి సురేష్ గారు మొత్తానికి ధైర్యాన్ని అయితే కూడగట్టుకొని పెళ్ళి అయితే ఆపుతారు. ఆపేసి దేనికి అంటే మాత్రం నీ డైరీలో నేను చూశాను అని చెప్పి అంటారనమాట. అయితే అతను అక్కడ మామూలుగా నటించాడు అనమాట. ఎస్వి రంగారావు గారు మళ్ళీ పుట్టారా అన్నట్టయితే నటిస్తాడు. సో ఈవిడ కూడా అదే రేంజ్లో లేనిది ఉన్నట్టు చెప్తుంది, లేనట్టు చెప్తుంది. అంటే మగతనం లేదని చెప్తుంది. సో నేను నీ డైరీలో చదివాను, నీకు లేదు అని చెప్పి అంటారనమాట. ఇంకా నోట్ చివరికి అతనికి బూతులు వచ్చేసి పెళ్లి మండపంలోనే తిట్టేస్తాడు. ఇంకా మామూలుగా బీపీ రాదనమాట. వాళ్ళ వదినకైతే బీపీ వచ్చి మరీ మీదకి వచ్చేస్తారు కొట్టడానికి. సో అలా అయితే మొత్తానికి ఏదో రకంగా క్యాన్సిల్ చేసుకుంటారు. ఇందులో మనకి ఎవరికైనా వింటేజ్ స్టైల్ అంటే ఓల్డ్ కాలం టైప్లో కనుక నచ్చేది ఎవరికైనా ఉంటే, అంటే ఆ టైంలో జరిగిన సంఘటనలు కానీ, ఆ టైంలో ప్లేసెస్ కానీ, లేదంటే ఆ టైంలో కొన్ని ఉంటాయి కదా మనకి చుట్టూ అట్మాస్ఫియర్. ఇప్పుడు సపోజ్ ఒక హోటల్ ఉందనుకోండి. హోటల్ అంటే ఇప్పుడు టైప్లో కాకుండా ఆ కుర్చీలు కానీ లేదా అట్మాస్ఫియర్ కానీ మొత్తంగా ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా మనకి ఓల్డ్ అనే వాటికి. సో ఆ పాతకాలం రోజులన్నీ గుర్తు చేయడానికి చాలా బాగా ప్లాన్ చేశారని చెప్పొచ్చు. ఆ బస్ స్టాపులు అయితే మరీ దారుణం అనమాట. ఓ 4 ఎదురు బొంగులు పెట్టి పైన షెల్టర్లా వేసేసి అదే బస్ స్టాప్ అని. సో బాగుంటుంది. అంటే ఆ కాలంలోకి తీసుకెళ్ళడానికి అయితే బాగానే ట్రై చేశారని చెప్పొచ్చు. వాళ్ళు మాట్లాడే విధానం కానీ అన్నీ కూడా ఆ స్పెట్స్, ఆ స్టైల్ అదంతా బాగా కవర్ చేశారని చెప్పొచ్చు. ఒకసారి బ్యాంక్ చూస్తే మాత్రం మనం ఆశ్చర్యపోతాం. ఏంటి ఇది చెన్నై సెంట్రల్ బ్యాంకా అని చెప్పి షాక్ అవుతాం అనమాట. అలా అయితే ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మూవీని బాగా తీసుకెళ్లారు. మెయిన్లీ ఏంటంటే ఆ రఘుతాత అనే టైటిల్కి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆయనకి క్యాన్సర్ అనేది వస్తుంది. సో ఆ క్యాన్సర్తో ఆయన చనిపోయేలోపు కీర్తి సురేష్ గారి పెళ్ళి చూడాలి అని చెప్పి ఆయన అయితే అనుకుంటారనమాట. సో మరి కీర్తి సురేష్ గారు ఏమో పెళ్ళి ఇలా చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. కానీ లాస్ట్లో డాక్టర్ అయితే తేల్చి పారేస్తారనమాట ఆ ముసలాయనకి అసలు క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పి. ఇంకప్పటితో కీర్తి సురేష్ గారు ఫ్రీ అయిపోయి పెళ్ళి కూడా క్యాన్సిల్ చేసుకుంటారు. సో మీకు అర్థమైంది కదా ఆయనకి క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పి. సో అది కాన్సెప్ట్. అలాగే లాస్ట్లో మరి నిజమైన ప్రేమ అనేది దొరుకుతుంది కీర్తి సురేష్ గారికి. మరి అది ఎలా ఏంటి అనేది మాత్రం మనం మూవీ చూడాల్సిందే. G5లో అయితే అవైలబుల్గా ఉంది. సో చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. బాగుంది, మనకి స్మూత్గా వెళ్ళిపోతుంది మూవీ అనేది. మరి బోరింగ్ కానీ అదేమీ ఉండదు, చాలా క్లీన్గా అయితే వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా బాగా తీసుకెళ్లారని చెప్పొచ్చు డైరెక్టర్ అయితే మాత్రం. ఒకవైపు ఎమోషనల్గా కీర్తి సురేష్ గారు పడే ప్రెషరు, ఇంకొక వైపు దాన్నే కామెడీ వేలో మనకు కన్వే చేసే విధానం, ఇవన్నీ కూడా బాగా మెయింటైన్ చేశారు. అలాగే కీర్తి సురేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో మాత్రం చాలా బాగుంది. అలాగే మనకి కాంచనా సినిమాలో లారెన్స్ గారి వదినగా ఇస్తారు చూసారా, అంటే అర్థం అవ్వాలని చెప్తున్నాను, ఆవిడ కూడా ఉన్నారు ఇందులో. ఆవిడ కామెడీ కూడా చాలా బాగుంటుంది. అలాగే బ్యాంక్లో జరిగే సీన్స్ కానీ, దాంతోపాటుగా ఇంట్లో జరిగే కాన్వర్జేషన్స్ కానీ, వాళ్ళ ఫాదర్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఊరేసుకుంటాను అంటే అస్తమానం చెప్పకండి నాన్న, ఒకసారైనా చేసి చూపించండి అని చెప్పి ఆవిడనే విధానం కానీ చాలా బాగుంటుంది. ఇవన్నీ చాలవన్నట్టు వాళ్ళ అన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంటికి తీసుకొస్తాడు అమ్మాయిని. కీర్తి సురేష్ గారికి ఇంకా పెళ్ళి అవ్వకుండానే తీసుకొచ్చేవేంటని అక్కడ కాన్వర్జేషన్ కానీ అన్నీ బాగుంటాయి అన్నమాట. అలాగే వాళ్ళ వదిన క్యారెక్టర్ కూడా ఫుల్ హైలైట్. అసలు అప్పుడే పెళ్లి చేసుకొని ఇంట్లోకి వస్తుంది, వచ్చి రాగానే నాకు ఆకలేస్తుంది పద తిందామని చెప్పి డైరెక్ట్గా అంటదనమాట అందరి ముందు. అదైతే మామూలుగా ఉండదు. కీర్తి సురేష్ గారు కూడా ఎంజాయ్ చేస్తారనమాట, నీ కరెక్ట్ జోడీరా అని చెప్పి. సో బాగుంది, ఒకసారి చూడకపోతే మాత్రం చూడడానికి ట్రై చేయండి. G5లో అయితే అవైలబుల్గా ఉంది. నేమ్ వచ్చి రఘుతాత. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.